బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలకు రంగం సిద్ధమైంది. సీఎం హోదాలో రేవంత్ రెండోసారి తన సొంత ఊళ్ళో జరిగే దసరా పండుగకు వస్తున్నారు. దీంతో పోలీసు ఇతర అధికార గణం అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు స్పెషల్ చాపర్లో సీఎం తన స్వగ్రామం చేరుకోనున్నారు. దీంతో కొండారెడ్డిపల్లిలో ఇప్పటి నుంచే సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ఊరు అయిన కొండారెడ్డిపల్లిలో రేపు దసరా వేడుకలు జరుపుకోబోతున్నారు. గ్రామస్తులతో కుటుంబ సభ్యులతో కలిసి అయితే ఇప్పటికే కొండారెడ్డిపల్లికి అధికార యంత్రాంగం చేరుకుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు స్పెషల్ చాపర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లికి చేరుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక సందడంతా కూడా ఊళ్ళో ఇప్పటి నుంచే కనిపిస్తోంది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఉంది సార్ అక్కడి నుంచి. సాగర్, రేపు ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి ఒక సంతోషకరమైన వాతావరణం కనిపిస్తోంది, ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో రెండవసారి గ్రామానికి వెళ్తున్నారు. రేపు దసరా గ్రామస్తులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ జరుపుకోబోతున్నారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలకు ముస్తాబైంది. రేపు సీఎం హోదాలో రెండోసారి సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలకు గ్రామస్తులు కలిసి జరుపుకుంటున్న నేపథ్యంలో గ్రామంలో ఒక పండగ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, సీఎం నివాసం వద్ద ఉన్నాం. ఇప్పటికే అధికారులు ఇటు సీఎం కుటుంబ సభ్యులు కూడా పండగకు సంబంధించినటువంటి దసరా వేడుకలకు సర్వాంగ సుందరంగా ఇంటిని ముస్తాబు చేయడంతో పాటుగా గ్రామం కూడా పూర్తిగా పండగ వాతావరణంగా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు ఇటు సంబంధిత అధికారులు పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం స్పెషల్ చాపర్ ద్వారా రేపు మధ్యాహ్నం ఇక్కడికి చేరుకుంటారు. కొండారెడ్డిపల్లిలోని గ్రామ పంచాయతీ పక్కనే హెలిప్యాడ్ ని ఏర్పాటు చేశారు. అక్కడ హెలికాప్టర్లో సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న అనంతరం తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామస్తులతో కలిసి ఈ దసరా సంబరాలను సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రత్యేక బ్యానర్లను గ్రామంలో కూడా ఇప్పటికే పండగ వాతావరణం అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామస్తులతో కొంత ముచ్చటిస్తారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన అనంతరం కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి మిత్రులు ఇక్కడ గ్రామస్తులు కొంతమంది ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా రేపు సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి సీఎం హోదాలో గ్రామంలో దసరా వేడుకలకు రాబోతున్నారు? ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు? పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగినాయి. ఇప్పటికే భద్రతా సిబ్బంది అంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో గ్రామం అంతా కూడా ఆల్రెడీ ఈరోజు పండుగ వాతావరణం నెలకొన్నది. గ్రామం అంతా కూడా సంతోషంగా ఉంది. రేపు 2 గంటలకు ముఖ్యమంత్రి గారు రాబోతుండ్రు. రేపు 2 గంటలకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసుకొని ఆ తర్వాత కోటమైసమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి జమ్మికి వెళ్తారు. ఇక్కడ నుంచి ప్రొసెషన్ ఉంటుంది. అందులో అందరూ గ్రామస్తులు, పక్క గ్రామాల వాళ్ళు బతుకమ్మలు, కోలాటాలు పెట్టినీటితో చాలా ఉత్సాహంగా 2 కిలోమీటర్ల ప్రొసెషన్ పోయి రిటర్న్ నడుచుకుంటూ రావడం జరుగుతుంది. అది మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు రాకముందు నుంచి కూడా మొదటి నుంచి కూడా సెంటిమెంట్ అంటే దసరాకు ఖచ్చితంగా జమ్మికి వెళ్ళి వచ్చి ఆ జమ్మి ఆకును పెద్దలకు అంటే గౌరవంగా ఇచ్చి వాళ్ళకి దండం పెట్టడం ఇదంతా ఒక ఆచారం, మొదటి నుంచి కూడా సాంప్రదాయం. కాబట్టి ప్రతి దసరా ఖచ్చితంగా ఎక్కడ ఎంత పని ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా దసరా పండుగకు వస్తారు. ఓకే, ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం దసరాకు సీఎం ఇక్కడికి వస్తుంటే గ్రామస్తులతో జరుపుకుంటారు. మీకు ప్రత్యేక అనుబంధం ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు మిత్రుడు, క్లాస్మేట్ అని కూడా తెలుస్తుంది. మీ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? నేను చిన్నప్పుడు 5th క్లాస్ వరకు ఇక్కడనే చదువుకున్నాను. ఇక్కడ హై స్కూల్ లేదు అప్పుడు, 5th ప్రైమరీ స్కూల్. 5th క్లాస్ నుంచి నేను హైదరాబాద్ పోవడం, ఆయన వనపర్తి ఫర్దర్ క్లాసెస్ చదువుకోవడానికి పోవడం జరిగింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మేము బాగా దసరా హాలిడేస్కి వస్తే సీతాఫలం, అప్పుడు బాగా సీతాఫల చెట్లు ఉంటుండే, పోయి చింతవల్ల పండ్లు తినడం. సమ్మర్లో అయితే బాగా ఈత కొట్టడం, స్విమ్మింగ్. ఇక్కడ వాళ్ళ రేవంత్ రెడ్డి బాయి వాళ్ళ ఫాదర్ది ఇక్కడ ఉంటుంది ఒక బాయి, దాని అవతల పక్కకు మా బాయి ఉంటుంది చింతబాయి. అంటే ఈ బాయిలో చెల్లగొడితే మళ్ళీ ఆ బాయిలో పోయి ఆడాలి. అంటే పెద్దోళ్ళు గంట కన్నా ఎక్కువ ఈత కొట్టినవి. అయితే మేము బాయిలు మార్చుకుంటూ కొట్టుకుంటూ వస్తుంది. ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తుంది. సాయంత్రం పూట ఇక్కడ పల్గూరాల గుట్ట ఉండే, ఎప్పుడన్నా అట్లా నడుచుకుంటూ పోయి ఆడ కాల్చిన పల్లీలు అవి తిని అట్లా అంటే మంచి వాతావరణం, గ్రామీణ వాతావరణంలో మంచి అప్పుడు నేచురల్ ఫ్రూట్స్ దొరికేది. సీమ చింతకాయలని లేకపోతే సీతాఫలాలను సాయంత్రం పూట మామూలుగా పొలాల్లో కాల్చి తినడం
ఇదంతా ఒక సంతోషంగా ఉంటుంది. సీఎంతో కలిసి అంటే రేవంత్ రెడ్డి గారితో కలిసి దసరా అంటే మీకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది ఏంటి? ఎందుకంటే గతంలో మీరు ఎన్నో ఇయర్స్లో ఆయనతో కలిసి ఈ వేడుకలో పాల్గొంటున్నట్లు కూడా తెలుసు. అంటే దసరా పండుగకి ఇంకా అది ఒక సెంటిమెంట్. ఈ ఊర్లో మొదటి నుంచి కూడా ఈ జమ్మికి వెళ్ళేది ఒక ఆచారం. అంటే ఈ మా పూర్వీకులు తాతలు ముత్తాతల నుంచి కూడా అది ఒక సాంప్రదాయం, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అంతే. కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనబోతున్నారా? రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అందరి సమక్షంలోనే ఈ వేడుకలు జరుగుతాయి. అందరి సమక్షం గ్రామస్తులు కుటుంబ సభ్యులు అందరు కూడా కలిసి ఎక్కడున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ గ్రామంలో ఇతర కుటుంబాలు అందరు కూడా ఆ రోజు తప్పకుండా ఈ ఊరికి వస్తారు. ఈ ఊరు ఆడపిల్లలు కూడా ఈ ఊరికి రావడం అల్లుండ్లు అట్లా. ఈ దసరా పండుగ అంటే అన్ని పండుగల కన్నా పెద్ద ఎత్తున చేస్తారు ఇక్కడ. అంటే ఈ సంవత్సరంలో జరిగే అన్ని పండుగల కన్నా కూడా ఘనంగా చేసుకుంటారు దసరా పండుగ. సో గతంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి సీఎం హోదాలో వచ్చినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడం జరిగింది. అవన్నీ పూర్తయ్యాయా? దాని పట్ల గ్రామస్తులు ఏ విధంగా? చాలా సంతోషంగా ఉన్నారు గ్రామస్తులు. ఆ రోజు వచ్చి ఫౌండేషన్ వేసినటువంటివి టెంపుల్ కానీ, లైబ్రరీ బిల్డింగ్ కానీ, తర్వాత వెటర్నరీ హాస్పిటల్ కానీ, గ్రామ పంచాయత్ బిల్డింగు, బీసీ వెల్ఫేర్, బీసీ కమ్యూనిటీ హాల్, తర్వాత ఈ 4 లేన్ రోడ్డు అప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత ఆధునిక రైతు వేదిక, అట్లా ఈ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజు అన్నీ ఏవేవైతే ప్రారంభం చేసిండో దాదాపుగా ఈ సంవత్సరం లోపల ఇప్పటి వరకు అన్ని పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొత్త శాంక్షన్స్ కూడా ఇప్పుడు కొత్తగా ప్రైమరీ హెల్త్ సెంటర్ అవన్నీ కూడా ఇప్పుడు శాంక్షన్స్ ఇచ్చిండ్రు. అవి కూడా మళ్ళీ వచ్చే దసరా నాటికి అవి కూడా పూర్తయింది. మీరేం చెప్తారన్నా? పండగ వాతావరణం అయితే ఇప్పటికే ప్రారంభమైంది ఊర్లో. 100% ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి రెండవసారి తన సొంత గ్రామానికి విచ్చేసిన సందర్భంగా మా కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజల తరపున వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ప్రతి దసరకు ఎక్కడ ఉన్నా, ఇండియాలో ఢిల్లీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా దసరాకు మాత్రం కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజల సమక్షంలోనే వారు మామూలు వ్యక్తిలా నడుచుకుంటూ జమ్మికి దాదాపు 2 కిలోమీటర్లు వెళ్ళి అందరితో కలిసిమెలిసి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే విధంగా జరుపుకోవడం అనేది మా గ్రామస్తులు చేసుకున్న ఎంతో మేము పుణ్యంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కొండారెడ్డిపల్లి అనేది దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామంగా నిలబడబోతా ఉంది అతి త్వరలో. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. కొన్నిటిని 3 days బ్యాక్ 3 మంత్రుల సమక్షంలో భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు యువకులకు కానీ వారికి కావాల్సిన ఏటీసీ సెంటర్ అని మొన్ననే భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు యువత ఉంది కానీ స్కిల్స్ లేక జాబులు రాక ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. వారి యొక్క స్కిల్స్ని వెలికి తీయాలని ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మా కొండారెడ్డిపల్లికి ఏటీసీ సెంటర్ మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే ఖచ్చితంగా తన స్వగ్రామాన్ని మర్చిపోకుండా దసరా వేడుకలకు ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి తన గ్రామస్తులతో కలిసి చేసుకోవడం పట్ల ఇటు స్థానికులు గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత సంవత్సరం చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి కావడంతో గ్రామస్తులు ఒక ఆనందోత్సవాల మధ్య అంబరాన్ అంటే విధంగా ఈసారి దసరా వేడుకలైతే సీఎం సొంత గ్రామంలోని కొండారెడ్డిపల్లిలో జరగనున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 2 గంటలకు తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్ళబోతున్నారు. గ్రామస్తులతో కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ జరుపుకోబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో సొంత ఊళ్ళో సొంత మనుషుల మధ్య పండుగ జరుపుకోవడానికి గ్రామానికి వెళ్తున్న నేపథ్యంలో గ్రామస్తుల్లో కూడా ఒక సంతోషం, ఆనందం